కోనసీమలో తెలుగుదేశం నాయకుడు పార్టీకి విన్నవించారు. అలాంటి రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ అయితేనే వైసీపీ మీద గెలుస్తారని, మెతకగా ఉంటే కష్టమని టీడీపీ అధిష్టానం కూడా భావించింది. వయసులో చిన్న కుర్రోడు, అంతగా అనుభవం లేని సాత్వికుడైన బాలయుగ కుమారుడిని ఏకంగా ఎంపీగా పంపే బదులు ఎమ్మెల్యేగా పంపాలని డిసైడ్ చేసింది. ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ హర్షకుమార్ ను బరిలోకి దింపుతోంది. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అమలాపురం రిజర్వ్డ్ లోక్సభ స్థానానికి మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పేరును టీడీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. లగడపాటి ద్వారా టీడీపీలోకి రావాలని హర్షకుమార్ ట్రై చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ పెండింగ్ లో ఉన్న అమలాపురం, గన్నవరం రిజర్వ్డ్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీ తుది కసరత్తు చేపట్టింది. అమలాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ హర్షకుమార్ పేరును టీడీపీ అధిష్టానం పరిశీలనలోకి తీసుకుంది. ఈ విషయంపై జిల్లాలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ పరిధిలోని ఎంపిక చేసిన అభ్యర్థుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఆయన అభ్యర్థిత్వంపై అధిష్టానం మక్కువ చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. హర్షకుమార్ పేరు ఖరారయ్యే సూచనలున్నాయని పార్టీ వర్గీయుల ద్వారా సమాచారం. అమలాపురం లోక్సభ వైసీపీ అభ్యర్థిగా చింతా అనురాధ పేరు ఖరారయ్యే అవకాశాలున్నాయి. అమలాపురం రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానం నుంచి దివంగత నేత జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ మాధుర్ పేరును ఖరారు చేశారు. అమలాపురం అసెంబ్లీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుకి ఇవ్వాలని దివంగత నేత మెట్ల సత్యనారాయణరావు వర్గం అధిష్టానానికి విజ్ఞప్తి చేసింది. పార్టీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేసినా అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తామని సోమవారం మెట్ల స్వగృహం వద్ద జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. మెట్ల రమణబాబు అధ్యక్షతన ఏర్పాటైన ఈ సమావేశంలో అమలాపురం అసెంబ్లీ టికెట్ విషయంలో ప్రచారాలు జరుగుతున్నాయని, పార్టీ అధిష్టానం గాని, జిల్లా నాయకత్వం గాని అభ్యర్థి ఎంపికపై స్పష్టమైన ప్రకటన చేయలేదని రమణబాబు కార్యకర్తలకు తెలియజేశారు. తన సోదరి వైసీపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో తాను మాత్రం టీడీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పి గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్థి ఎంపిక విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పేరునే ఖరారు చేయాలని నియోజకవర్గంలోని సమన్వయ కమిటీ పెద్దలు, సామాజిక వర్గాల నాయకులు సోమవారం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఐవీఆర్ఎస్ ద్వారా మళ్లీ అభిప్రాయాలు సేకరిస్తామని, 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.